నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో హోంశాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు అనితమ్మ గారు ఒక ప్రకటన చేశారు. ఈ మధ్య మహిళలపై మా ప్రభుత్వంలో కంప్లీట్గా నేరాలు తగ్గాయి అని చెప్పి తన కూటమి ప్రభుత్వాన్ని వారు కొనియాడుతూ కొన్ని వివరాలు తెలియజేశారు. వాస్తవానికి అవి మసిపూసి మారేడుకాయ చేయడమే. ఈ యొక్క సమాచారాన్ని మేడం గారు చెప్పిన విషయాలను ఆర్టీఐ ద్వారా రైల్వే శాఖలో కొండలరావు గారని జడా శ్రావణ్ కుమార్ గారి దగ్గర పార్టీలో పనిచేస్తారు సెక్రటరీగా. వారు ఆర్టీఐ ద్వారా డీజీపీ గారిని వివరాలు అడిగారు. ఆ వివరాలని నేను కూడా జడా శ్రావణ్ కుమార్ గారి ద్వారా నుండి పొంది నేను ఈ వీడియో చేస్తున్నాను. వారికి సమాచారం తెలిపినందుకు జై భీములు తెలియజేస్తున్నాను. హోంశాఖ మంత్రి అనితమ్మ గారు చెప్పినట్లు మహిళలపై నేరాలు తగ్గాయా లేక న్యాయం తగ్గిందా? ఆంధ్రప్రదేశ్లో మహిళలపై నేరాలు గణాంకాలు చెబుతున్న అసలు కథ ప్రభుత్వాలు తరచూ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని, నేరాలు తగ్గాయని, మహిళలకు పూర్తి భద్రత వచ్చిందని గర్వంగా ప్రకటించుకుంటారు. కానీ ప్రభుత్వ సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా విడుదల చేసిన గణాంకాలు చూస్తే వాస్తవ పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. జడా శ్రావణ్ కుమార్ గారు సీనియర్ అడ్వకేటు. వారు అందజేసిన ఆర్టీఐ సమాచారం ప్రకారం హోంశాఖ మంత్రి అనితమ్మ గారు ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది అని తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సిఐడి విభాగం ఆర్టీఐ ద్వారా విడుదల చేసిన వివరాల ప్రకారం 1/7/2024 నుండి 30/4/2026 వరకు మహిళలపై నమోదైన కేసుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 44,586. అదే కాలంలో శిక్షలు కన్విక్షన్స్ పడిన కేసులు కేవలం 541 మాత్రమే. ఈ గణాంకాలను సాధారణంగా చూస్తే 541 శిక్షలు పడ్డాయని అనిపించవచ్చు. కానీ లోతుగా పరిశీలించి చూస్తే ఇది చాలా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. 44,586 కేసులు నమోదైతే వాటిలో కేవలం 541 కేసుల్లో మాత్రమే శిక్షలు పడటం అంటే కన్విక్షన్ రేటు సుమారు 1.2%. అంటే 100 కేసులు నమోదైతే 99 కేసుల్లో నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకున్నట్లే. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నేరాలు జరగటం పెద్ద సమస్య లేక నేరాలు జరిగి కూడా నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోవడం పెద్ద సమస్య? ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మాత్రమే వారి బాధ్యత కాదు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి సాక్ష్యాలను సేకరించి కోర్టులో బలమైన ఆధారాలను సమర్పించి నేరస్తుడికి శిక్ష పడేలా చూడటం కూడా పోలీసుల ప్రధాన బాధ్యత. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి? అనేక సందర్భాలలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దర్యాప్తు నత్త నడకన సాగుతుంది. సాక్షుల వాంగ్మూలాలు సక్రమంగా నమోదు కావు, ఫోర్సినిక్ ఆధారాలు సేకరించబడవు, డిజిటల్ సాక్ష్యాలు కోర్టులో సమర్పించడంలో లోపాలు జరుగుతాయి. బాధితులకు న్యాయ సహాయం సరైన స్థాయిలో అందదు. ఫలితంగా కేసులు బలహీనపడతాయి. చివరకు నేరస్తులు నిర్దోషులుగా బయటపడతారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వాలు నేరాలు తగ్గాయి అని చెప్పడం ఎంతవరకు సమంజసం? నిజానికి నమోదైన కేసుల సంఖ్యే చెబుతుంది మహిళలపై నేరాలు కొనసాగుతున్నాయని. 22 నెలల వ్యవధిలో 44,586 కేసులు అంటే సగటున ప్రతిరోజు దాదాపు 67 కేసులు నమోదైనట్టే. ఇది శాంతి భద్రతల విజయమా? ఒకవైపు
వేలాది కేసులు నమోదవుతుండగా మరోవైపు కేవలం శిక్ష 541 మాత్రమే ఉండటం నేర నియంత్రణలో తీవ్రమైన వైఫల్యాన్ని సూచిస్తుంది. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో వైఫల్యం చెందింది. జిల్లాల వారీగా చూసినా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. విజయనగరం జిల్లాలో 64 కన్విక్షన్లు, ఎన్టీఆర్ కమిషనరేట్లు 59, నెల్లూరు జిల్లాలో 38, ఏలూరు జిల్లాలో 37 కన్విక్షన్లు నమోదయ్యాయి. అయితే ఇవి నమోదు మొత్తం కేసులతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలే. రాజకీయ నాయకులు, అధికారులు తరచుగా రాష్ట్రంలో నేరాలు తగ్గాయనే ప్రచారం చేస్తుంటారు. కానీ నేరాల గణాంకాలను మాత్రమే కాకుండా కన్విక్షన్ రేటును కూడా ప్రజల ముందు ఉంచాలి కదా. ఎందుకంటే నిజమైన పోలీసింగ్ ప్రమాణం ఎఫ్ఐఆర్ల సంఖ్య కాదు, నేరస్తులకు పడే శిక్షల సంఖ్య. ఒక మహిళపై దాడి జరిగితే ఎఫ్ఐఆర్ నమోదవడం మొదటి అడుగు మాత్రమే. కానీ ఆమెకు న్యాయం జరగడం చివరి లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరకపోతే పోలీసు వ్యవస్థ తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించినట్లు చెప్పలేం. అనితమ్మ గారు ఈ విషయాన్ని గమనించండి. నేరాల గణాంకాలను రాజకీయ ప్రచార సాధనంగా ఉపయోగించడం ప్రమాదకరం. ఎందుకంటే అలా చేస్తే అసలు సమస్యలపై చర్చ జరగదు, బాధితులకు న్యాయం దూరం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి అంచనా వేయాలంటే కేవలం ఎన్ని కేసులు నమోదయ్యాయి అని కాదు, ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి, ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని కేసుల్లో దర్యాప్తు పూర్తి కాలేదు, ఎన్ని కేసుల్లో పోలీసులు సాక్ష్యాలను సక్రమంగా సమర్పించలేకపోయారు. ఇవే అసలైన ప్రశ్నలు అనితమ్మ గారు కూడా అడగాలి. నేరాలు లేవని చెప్పడం ద్వారా సమాజాన్ని మోసం చేయవచ్చు, కానీ గణాంకాలను మోసం చేయలేరు కదా. 44,586 కేసులు ఒక వాస్తవం, 541 కన్విక్షన్ కూడా ఒక చేదు వాస్తవం. ఈ రెండు సంఖ్యల మధ్య ఉన్న అంతరం ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పాలన వ్యవస్థ ముందున్న అత్యంత కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. నేరాలు తగ్గాయా లేక నేరస్తులకు శిక్ష పడే అవకాశాలే తగ్గిపోయాయా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పినప్పుడే మహిళలకు నిజమైన భద్రత, సమాజానికి నిజమైన న్యాయం అందుతుంది. నేర బాధితులకు న్యాయం జరగాలంటే కేవలం పోలీసులు మాత్రమే కాదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు ప్రభుత్వ న్యాయ ప్రతినిధులు కూడా పూర్తిగా నిష్పక్షంగా వ్యవహరించాలి. రాజకీయ అధికార లేదా ఇతర ప్రభావాలకు లోనైన నేరస్తుల పక్షాన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తే ప్రభుత్వం వెంటనే స్వతంత్ర సమీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మహిళలు, ఎస్సీ ఎస్టీలపై జరిగిన నేరాల కేసుల్లో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రాసిక్యూటర్లను నియమించడం, వారి పనితీరును కన్విక్షన్ రేటుకు ఆధారంగా మూల్యాంకన చేయడం, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం లేదా పక్షపాతం నిరూపితమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అవసరం. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని నియమించేటప్పుడు పరీక్షలు పెట్టి వారిని నియమించాలి. అలాగే బాధితులకు స్వాతంత్ర న్యాయం సహాయం చేయాలి, సాక్షులకు రక్షణ కల్పించాలి. కేసుల పురోగతిపై పారదర్శక పర్యవేక్షణ కల్పించినప్పుడే న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం పెరుగుతుంది. 2024 జూలై 1 నుండి 2026 ఏప్రిల్ 30 వరకు ఆంధ్రప్రదేశ్లో మహిళలపై 44,586 నేర కేసులు నమోదయ్యాయని సిఐడిఆర్టీఐ సమాధానం వెల్లడించింది. అయితే ఈ కాలంలో శిక్షలు పడిన కేసు కేవలం 541 మాత్రమే. జిల్లాల వారీగా పరిశీలిస్తే విజయనగరంలో అత్యధికంగా 64 కన్విక్షన్లు నమోదయ్యాయి. ఎన్టీఆర్ కమిషనరేట్లో 59, నెల్లూరు జిల్లాలో 38, ఏలూరులో 37, కాకినాడ 31, కృష్ణా 27, తిరుపతి 27, పశ్చిమ గోదావరి 27, గుంటూరు 25, వైఎస్ఆర్ కడప 22, విశాఖపట్నం 17, అనంతపురం 16, బాపట్ల
బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో చెరో 14, నంద్యాలలో 13, సత్యసాయి జిల్లాలో 12, అన్నమయ్య జిల్లాలో 11, చిత్తూరు మరియు ప్రకాశం జిల్లాలో 10, పల్నాడులో 9, కర్నూలు మరియు మార్కాపురంలో చెరో 8, అనకాపల్లి శ్రీకాకుళంలో చెరో 7, పార్వతీపురం మన్యంలో 6, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 4, పోలవరంలో 3, జీఆర్పీ గుంతకల్ పరిధిలో కేవలం 1 కన్విక్షన్ మాత్రమే నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కేసులు నమోదవుతున్నప్పటికీ శిక్షలు పడిన కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం నేర దర్యాప్తు, సాక్ష్యాల సేకరణ, అభియోగాల నిరూపణ వంటి అంశాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ ఆర్టీఐ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు ఎంత దుర్మార్గంగా నేరస్తులకు మద్దతుగా నిలబడ్డారో పూర్తిగా అవగాహన అవుతుంది. ఈ ఆర్టీఐ సమాచారంపై జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకొని ఎందుకు 90% పైగా కేసులు నిర్వీర్యం అయ్యాయో, 98% పైగా కేసులు నిర్వీర్యం అయ్యావో పోలీసుల వలన తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై జాతీయ మహిళా కమిషన్ చొరవ తీసుకొని ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలి. మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించాలి. ఈ విధంగా ఇన్ని వేల కేసులకి 1% కన్విక్షన్ రేట్ అంటే ఏ విధంగా పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ గవర్నమెంట్ ప్లేడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మిలాఖత్ నేరస్తులకు అండగా ఉంటున్నారో ఈ ఆర్టీఐ సమాచారం తెలుపుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ యొక్క బూటకపు సమాచారాన్ని మనం ఎంత అర్థం చేసుకుంటామో, దీనిని ఈ యొక్క పరిపాలనా వ్యవస్థని, అడ్మినిస్ట్రేషన్ని మార్చాలంటే ప్రజలు చైతన్యవంతం ఒకటే కాదు, ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకొని డబ్బులు కమ్ముకోకుండా మన ఓటు మనం వేసుకుందాం, మన రాజ్యం మనం చేపట్టదాం అనే భావనతో ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని చెప్పి భావిస్తున్నాను. జై భీమ్.